వీళ్ళ చదువులేమో కానీ ఇంతింత బరువులు మోస్తున్నారు. మోసి మోసి వీళ్ళు సగం అయిపోతున్నారు. మా రోజుల్లో పట్టుమని 2 పుస్తకాలు కూడా ఉండే కాదు మా బ్యాగుల్లో. ఏంటో ఈ కాలం చదువులు. గురు, ఏంటిదినా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్కి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకురా. అదేంటిదినా కొత్తగాలా చెప్తున్నావు? ఎప్పుడు నేనే కదా వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడు ఏమైందని? ఏం లేదు గురు, పిల్లలు పైకి కనిపించకపోయినా లోపల మనసులో నందుకి దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నారు. అందుకే ఒకవేళ పిల్లలు నిన్ను నందు దగ్గరికి తీసుకువెళ్ళమని అడుగుతారేమో. నువ్వు వాళ్ళ మీద ప్రేమతో ఇద్దరిని కలుపుదామని నందు దగ్గరికి తీసుకువెళ్తావేమోనని ముందే నీకు చెప్తున్నాను. నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నువ్వెలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకు. పిల్లల మీద జాలి చూపించకు. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి ప్రేమలు ఆప్యాయతలు లేవు. కోపంలో పిల్లల్ని వాళ్ళు ఏమైనా అంటే ఆ లేత మనసులు బాధపడతాయి. అదేంటిదినా అలా అంటావు? బాస్కి నిత్యంటే ఇంత ప్రాణమో నీకు తెలుసు. ఆది అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు. బాస్ మనసులో పిల్లలకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది కదా వదినా. ఆ విషయం మర్చిపోయావా? అది ఒకప్పుడు గురు, ఇప్పుడు నందు మారిపోయాడు. నిజమే వదినా, బాస్ ఇప్పుడు కోపంలో మారిపోయాడని అనుకుందాం. కానీ 1కి 2 సార్లు పిల్లల్ని చూస్తే పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. పాత ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది కదా. చివరికి బాస్ మనసు మారుతుందేమో వదినా. లేదు గురు, నందు అంత ఈజీగా మారడు. ఎందుకంటే అతని మనసుని పూర్తిగా ఎవరో మార్చేశారు. నందు మళ్ళీ ఇదివరకటి మనిషిలా మారాలి అంటే నందుకి నా మీద ఉన్న అనుమానం పోవాలి. నా మీద ఉన్న అనుమానం పోవాలి అంటే నేనే తప్పు చేయలేదని ప్రూవ్ అవ్వాలి. అలాగే నేను తన గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నాను అనే విషయం నందుకు అర్థమవ్వాలి. నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను గురు. నేను అవన్నీ ప్రూవ్ చేయగలిగితే నందు ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ అవుతాడు. తనంతటి తానే వచ్చి పిల్లలతో మాట్లాడతాడు. సరే వదినా, నీ ఇష్టం. నువ్వేది చెప్తే అదే చేస్తాను. పిల్లలు అడిగినా బాస్ దగ్గరికి తీసుకెళ్ళను, బాస్కు చూపించను. సరేనా? థ్యాంక్ యూ గురు. ఆది, నిత్య, రండి. నందు, మేడం మేడం, మీరు మనిషి కాదండి. కిరీటం లేని దేవత, కత్తి లేని అమ్మోరు. బార్బీ, నువ్వెందుకంత ఎమోషనల్ అవుతున్నావు? పిలవకుండానే వాన వచ్చినప్పుడు, రైతు కళ్ళల్లో నీళ్లు రాకుండా, అడగకుండానే దేవత వరమిచ్చినప్పుడు భక్తురాలికుండా ఎమోషనల్ అవ్వకుండా ఎలా ఉంటాం మేడం? బార్బీ, కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్తావా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మేడం? ఈ నెలలో నా బర్త్డే. నన్ను సర్ప్రైజ్ చేయడం కోసం మీరిది కొన్నారు. ఏడ్చావులే. ఇది నందు కోసం. ఏంటి మేడం, ఒకేసారి నందు మీద గిఫ్ట్లిచ్చేంత ప్రేమ పొంగుకొస్తుంది? ఇది ప్రేమ కానుక కాదు, వలపుల వల. నందు మీద నేను దొంగ ప్రేమ కురిపించి వాడిని ట్రాప్ చేసి నా గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ బ్రేస్లెట్ ఒక ఎరా. మేడం, జనరల్గా అమ్మాయిలు మాటలకు పడిపోతారు, అబ్బాయిలు గిఫ్ట్లకు పడిపోతారు. మీరు నందుని కూడా అలాగే అనుకుని పొరపాటు పడుతున్నారు. అతని ఇలాంటి గిఫ్ట్లకు పొంగిపోయి పడిపోయే రకం కాదు మేడం. కానీ ఓదార్పుకి పడిపోతాడు. అర్థం కాలేదు మేడం. జనరల్గా మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, ప్రేమగా మోసపోయినప్పుడు కానీ, జీవితం శూన్యమైనప్పుడు కానీ, బాధపడుతున్నప్పుడు కానీ ఎవరైనా వచ్చి భుజం తట్టి ఓదారుస్తే చాలు, ఈ లోకంలో ఇంత మంచి మనసున్న వ్యక్తి మరొకరుండరు అని ఆ వ్యక్తి భుజం మీద తలపెట్టి ఓదార్పు పొందుతారు.
గతం తాలూకు బాధని మనిషిని మర్చిపోవడానికి ఈ వ్యక్తికి దగ్గరవుతారు. ఇప్పుడు నేను నందు మీద వాడబోతున్న ఫార్ములా, ఉపయోగించబోతున్న అస్త్రం ఇదే. అర్థమైంది మేడం, సీన్ క్లియర్గా అర్థమైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మేఘన దారుణంగా మోసం చేసిందనే బాధలో నందు ఉన్నాడు. చేతిలో మందు బాటిల్, కుక్కపిల్ల లేకపోయినా సారు దేవదాసు రేంజ్లో కుమిలిపోతున్నారు. మీరిప్పుడు నందు జీవితంలోకి ఓదార్పు యాత్ర చేసి అతన్ని మీ గ్రిప్లో పెట్టుకుంటారు, అంతే కదా? అంతేకాదు, ఆరోహి లేకపోతే జీవితమే లేదు అని అనుకునేలా నందుని పిచ్చోణ్ణి చేస్తాను. వాడిని కుక్క పిల్లలా నా వెనకే తిప్పుకుంటాను. మేఘన నీడని చూసినా అసహ్యించుకునేలా కోపంతో డ్రగ్గిల్లిపోయేలా చేస్తాను. మేఘన, ప్రస్తుతం నిన్ను నీ మొగుడి నుంచి దూరం చేశాను. కానీ ఇక నుంచి ఈ జన్మలో మీరిద్దరూ కలుసుకోలేనంత దూరాన్ని, అగాధాన్ని మీ మధ్య పెంచబోతున్నాను. ఏంటన్నయ్య అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏంటి విషయం? ఏం లేదు నవ్య, అమెరికాలో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది కదా, ఆ అమ్మికి పుట్టినరోజు రాబోతుంది. ఆ బర్త్డే గిఫ్ట్ స్పెషల్గా ఉండేటట్టు ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాను. దాని గురించే బాగా ఆలోచిస్తూ ఉన్నాను. ఏమి ఇవ్వాలనో నాకేం ఐడియా రావట్లేదు. మీ అమ్మిలకి ఏం నచ్చుతుందో నాకు ఎట్టా తెలిసేదే. నవ్య, నీకేమైనా ఐడియా వస్తాయా చెప్పు. అది ఎట్టా ఉండాలంటే చాలా స్పెషల్గా ఉండాలి. దానికంటూ ఒక ప్రత్యేకత ఉండాలా. అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పు. బర్త్డే గిఫ్ట్ అంటే ఒక మంచి వాచ్ ఇవ్వు. తనెప్పుడు హ్యాండ్కి పెట్టుకుంటుంది, నువ్వు ఎప్పుడు తనతోనే ఉన్నట్టుంటుంది. వాచ్ అందరూ ఇస్తా ఉండారు కదా నవ్య, అట్ట కాదు, సంథింగ్ స్పెషల్గా ఉండాలా, యూనిక్గా ఉండాలా. సరే, అలా అయితే బ్రేస్లెట్. బ్రాస్లెట్ ఎలాగో ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి తీసుకుంటాం కదా. పైగా ఆ అమ్మి దగ్గర ఆల్రెడీ 4-5 బ్రాస్లెట్లు ఉన్నాయి. పోనీ డిజైనర్ శారీ? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతా ఉండవమ్మే? ఆ అమ్మి చీరలు కట్టేదే తక్కువ, అందులోనూ డిజైనర్ శారీ. డిజైనర్ శారీ కావాలంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కదా, అందులో స్పెషల్ ఏమి ఉండదు. అట్ట కాదు నవ్య, చెప్పినా కదా సంథింగ్ స్పెషల్ ఉండాలా. ఐడియా, స్ప్రే. ఇది చాలా స్పెషల్, చాలా మందికి ఇష్టం కూడా. అది వాడే వాళ్ళ చుట్టుపక్కలున్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. అబ్బే, స్ప్రే కూడా కాదు నవ్య, స్ప్రేలో ఏముండదే, కొద్ది రోజులు వాడితే అయిపోతుంది. తర్వాత దాన్ని ఏ దిక్కునో పడేస్తారు. నేనిచ్చే గిఫ్ట్ ఎప్పుడో తనకు అపూర్వకంగా ఉండాలనా. మేం జీవితం పంచుకుంటూ వెళ్ళే కొద్దే దాని విలువ పెరుగుతూ ఉండాలి కానీ తగ్గకూడదు. అట్లాంటి గిఫ్ట్ ఏదైనా ఉంటే చెప్పు నవ్యా. అన్నయ్య, అసలు నీకు పర్ఫెక్ట్ గా ఎలాంటిది కావాలో చెప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే గొప్పది ప్రేమ అంటారు కదా, అట్లాంటి ప్రేమకే నేనిచ్చే గిఫ్ట్ ఒక చిహ్నంలాగా ఉండాలా. అది చూడగానే మనసులో ఉన్న ప్రేమంతా బయట పెట్టేటట్టు ఉండాలా. ఇంకా చెప్పాలనంటే ఆ గిఫ్ట్ చూడగానే మా ప్రేమని మేం చూసుకున్నట్టు ఉండాలనా. ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్ళైన తర్వాత కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కదా. అట్లాంటి మనస్పర్ధలు వచ్చినప్పుడు అవి పెద్దగా అయిపోయి మేం విడిపోయే స్టేజ్ వచ్చినా కూడా అనుకోకుండా గిఫ్ట్ చూడగానే మా ఇద్దరి మధ్య ప్రేమ మాకు గుర్తుకొచ్చి మేం దూరం కాకూడదు.
లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనే భావన మాకు కలగాలనా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ గిఫ్ట్ మమ్మల్ని ఎప్పుడూ కలిపేటట్టు ఉండాలా. అర్థమైందా? హో, గిఫ్ట్ అనేదే మనం మన గుర్తుగా వేరొకరికి ఇచ్చేదే. అట్టంటప్పుడు దాని విలువ ఎట్టా ఉండాలంటే అవతలి వ్యక్తికి మనకి ఉన్న రిలేషన్షిప్ గుర్తు చేసేటట్టు ఉండాలా. అన్నయ్య, నువ్వు చెప్పేలాంటి గిఫ్ట్ అంటే నాకేం గుర్తు రావట్లేదు. నేను గిఫ్ట్ అంటే ఏదో బర్త్డేకి సరదాగా ఇచ్చే గిఫ్ట్ అనుకున్నాను, కానీ నీ అంత డీప్గా నేను ఆలోచించలేదు. నిజంగా అలాంటి గిఫ్ట్స్ ఉంటాయా? విడిపోయే వాళ్ళు కూడా అలాంటి గిఫ్ట్ని చూస్తే కలుస్తారా? వాళ్ళకి వాళ్ళ ప్రేమ గుర్తొస్తుందా? నువ్వు చెప్తుంటే వినడానికి చాలా బాగుంది, కానీ నిజంగా లైఫ్లో అలాంటివి జరుగుతాయా? ఎందుకు జరగవమ్మే? జరుగుతాయి. ఎంతో మంది ప్రేమికుల్నే అట్లాంటి గిఫ్ట్సే కదా కలుపుతా ఉంటాయి కూడా. నాకు ఆ నమ్మకం ఉండదులే. నేనే ఆలోచిస్తానులే. తనకి స్పెషల్గా ఉండేలా, నా ప్రేమని తెలిపేలా, మా ఇద్దరిని కలిపేలా ఉండే గిఫ్ట్ ఏదో ఒకటే నేనే బాగా థింక్ చేస్తానులే. ఓకే. నాకిష్టమైన నీకోసం, నీకిష్టమైన నా ప్రేమను దిద్ది నీకానందాన్ని అందించడం కోసం నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది. ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ రాధాకృష్ణులు పరమార్థం. ఒకరు అనురాగానికి దర్పణం, ఇంకొకరి ప్రాణమే ఆ కృష్ణుడి కొరకు అర్పణం. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే. నిజానికి ప్రేమ దైవంతో సమానం. దానికి రూపం ఉండదు, భావం మాత్రమే ఉంటుంది. అమ్మే, అది మేఘనా మేడంకి ఆ నందు ఇచ్చిన గిఫ్టా? అవునన్నయ్య. సూపర్గా ఉన్నది. నిజమైన ప్రేమకు చిహ్నాలే ఈ రాధాకృష్ణులు. కృష్ణుడి కోసం రాధ ముందే పుట్టుండది. ఆ రాధ కోసం కృష్ణుడు ఏన్నో పుట్టి మళ్ళీ చివరాఖరికి తన ప్రేమ కోసం అదే రాధ దగ్గరికి వచ్చినాడు.
రాధా తన భూమి మీదకి వచ్చేసిన తర్వాత చూసే మొదటి మొహం కృష్ణుడిదే అవ్వాలని వరం తీసుకుని మరీ జన్మించినది. అట్నే మొదటిసారి ఆ కృష్ణుడినే చూసినది. అంత గొప్ప ప్రేమ బహుశా సృష్టిలోనే ఉండదేమో అమ్మే. తన తలరాతలో రాధ లేదు అని తెలిసినా కృష్ణుడు ప్రేమించడం మానలేదమ్మే. తను యాడున్నా రాధ కృష్ణుడిని ఆరాధించడమే మానలేదు. రాధ చనిపోయిన తర్వాత కృష్ణుడు ఎంత విలువిల్లాడాడో కృష్ణుడికి మాత్రమే తెలుసమ్మే. రాధకి శ్రీకృష్ణుడు వేణుగానం అంటే ఎంతో ఇష్టమో. అందుకే రాధ చనిపోయిన మరుక్షణం శ్రీకృష్ణుడు ఆ వేణువుని విరిచేసినాడు. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు వేణువుని ముట్టనే లేదు. అది నిజమైన లవ్ అంటే. నందు నీకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినాడంటే నందు ప్రేమ కూడా అంత గొప్పదై ఉంటుంది మేడం. అన్నయ్య, యాక్చువల్లీ ఇలాంటి గిఫ్టే మేఘన ఎన్నో కష్టాలు పడి నందుకి గిఫ్ట్గా ఇద్దామని కొని తీసుకొచ్చింది. కానీ ఇంటికి తీసుకెళ్లేసరికి ఆ విగ్రహం ఆశ్చర్యంగా బూడిదైపోయింది. అలా ఎలా అయిందో ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమున్నదే? ఎవరో ఇదంతా కావాలని చేసిండారనిపిస్తుంది. కానీ ఎవరో కావాలని చేస్తే విరిగిపోతుంది, లేదంటే తీసుకెళ్లిపోతారు. కానీ అలా బూడిదెలా అయిపోతుంది? చూడమ్మే, ఎలాంటి బొమ్మైనా సరే కొన్ని కెమికల్స్ వాడితే కాలి బూడిదైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ క్లోరిన్ లాంటివి అప్లై చేసినప్పుడు ఆ విగ్రహాలు అలా కరిగిపోతాయి. మేడమా, మీకు నందుకే ఎవరైనా శత్రువులు ఉండారా? ఒకవేళ వాళ్ళు కానీ తెలివిగల వాళ్ళు అయి ఉంటే వాళ్లే ఖచ్చితంగా ఎక్సెసివ్ క్లోరిన్ని ఆ విగ్రహానికి పూసుండాలా. అంటే ఆ రోజు నేను నందు కోసం తీసుకున్న బొమ్మని కరిగిపోయేలా ఎవరు చేశారు? ఎవరు ఎవరు? హలో మేఘన గారు. హలో అండి. అంటే ఆరోహి ఏమైనా ఇలా చేసుంటుందా? ఎస్, కన్ఫర్మ్. ఖచ్చితంగా ఆరోహిని ఇలా చేసుంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నందు, నీకు నాకు మర్యాద అన్నట్టుగా నిలబడుతున్నావా? కూర్చో. అది అలవాటైపోయింది. అయిన వాళ్ల మధ్య అభిమానం ఉండాలి కానీ మర్యాద కాదు. అదే మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా అంటున్నా. రమ్మన్నావంట ఆరోహి? యా, గోల్డ్ కొందామని షాప్కి వెళ్ళాను. ఎందుకో నువ్వు గుర్తుకొచ్చావు. మనం అభిమానించే మనుషులు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్లే ఉంటుంది. ఏం చేస్తున్నా గుర్తొస్తూనే ఉంటారు అని ఎక్కడో చదివాను. నాకు అలాగే అనిపించింది. నందు, నీ మీద నాకు ఇంత అభిమానం ఏంటా అని. కానీ నా మనస్సాక్షి సమాధానం చెప్పలేదు. నీకేమైనా అర్థమైందా నందు? నాకు అర్థం కాలేదు.
కమింగ్ టు ద పాయింట్, నేనెప్పుడు ఏం కొన్నా ప్రత్యేకంగా ఎవరి కోసం ఏమీ తీసుకోలేదు. అలాంటిది ఫస్ట్ టైం నీ కోసం ఒక గిఫ్ట్ కొనాలి అనిపించింది. ఆ ఆలోచన నాకు కొత్తగా అనిపించింది. థింక్ చేశాను. అప్పుడు అర్థమైంది నీ మీద నాకు ఏదో తెలియని ఎఫెక్షన్ ఉందని. అందుకే కొనేశాను. సో కాదనకుండా నేనిచ్చిన గిఫ్ట్ తీసుకోవాలి, ఓకేనా? లేని ప్రేమ నటిస్తూ ఇంతలా మాట్లాడుతుంటే తనలో ఏంటి, ఏం ఎక్సైట్మెంట్ లేదు. రోబోటిక్గా అలా చూస్తున్నాడు. ఏంటి నందు, నీకోసం నేనిస్తున్న చిన్న గిఫ్ట్ ఇది. ఇది ఇది నా కాలి పట్టినే కదా. ఇది ఆ మేకల దగ్గర ఉంది కదా. ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? ఆ రోజు ఆ బొమ్మని కాల్చేసింది నువ్వే అన్న విషయం నాకు తెలిసిపోయిందని నీకు తెలిసిపోయింది. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నువ్వు నా గురించి పొరపాటు పడుతున్నావు.